హలో, వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ రాగిని. ఈరోజు వీడియో వచ్చేసి ష్రింప్ బిర్యానీ. సో మా బాబు ఈరోజు స్ప్రింగ్ బ్రేక్ కదా, ఇంట్లోనే ఉన్నారు. ష్రింప్ బిర్యానీ కావాలని అడుగుతుండే. సో ఎనివే చేస్తున్నాను కదా, ఎందుకు రికార్డ్ చేయకూడదు అనేది ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో ష్రింప్ బిర్యానీ చేసుకుందామా. నేను ష్రింప్ ఫ్రోజన్ది తీసుకున్నాను. సో దాన్ని ఒక 10-15 మినిట్స్ డీఫ్రాస్ట్ చేసిన తర్వాత దాన్ని వాష్ చేసేసుకొని ఇలా హాఫ్కి కట్ చేసుకున్నాను. హాఫ్కి కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి తినేటప్పుడు ఈచ్ బైట్కి ఒక పీస్లా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. సో దాని తర్వాత ప్రాపర్గా వాష్ చేసేసుకొని మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. జనరల్గా మనం కర్రీలోకి ఏది వాడుకుంటామో అలాగే రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్, పసుపు, ధనియా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాక ఒక స్పూన్ కర్డ్, ఇంకా మింట్ లీవ్స్ కొంచెం, అండ్ 4-5 గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకొని దాంట్లో మనకి 2-3 స్పూన్స్ ఆయిల్ కూడా పడుతుంది. అది కూడా యాడ్ చేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకున్నాక ఒక లెమన్ పైన ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసి ఒక 30 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలని పెట్టుకోవాలి. ష్రింప్ మ్యారినేషన్ పక్కన పెట్టేసుకొని ఆలోపు మనం 3.5 కప్స్ తీసుకున్నాను ఇక్కడ రైస్. నేను అవి కూడా వాష్ చేసి సోక్ చేసుకుంటున్నాను. అండ్ రైస్ కుక్ చేయడానికి మనం జనరల్గా బిర్యానీకి ఎలా కుక్ చేస్తాము, రైస్ ఆల్మోస్ట్ లైక్ 75%, 80% కుక్ చేస్తాం కదా. సో అలాగే సేమ్ ప్రాసెస్ అండి. నేను కూడా అన్ని బిర్యానీ ఆకు, సాజీరా, బ్లాక్ కార్డమం, క్లోవ్స్, గ్రీన్ చిల్లీస్, సాల్ట్, సేమ్ ప్రాసెస్ బిర్యానీలోకి వేసి అన్ని ఓల్ మసాలాలు వేసేసి అది స్టవ్ ఆన్ చేసుకున్నాక పక్కనే ష్రింప్ కూడా సేమ్ టైంలో మనం ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆనియన్ డీప్ ఫ్రై చేసుకోవాలి, లైక్ గోల్డెన్ బ్రౌన్లో. సో నేను దీనికైతే ఇలాగే ఇదే ప్యాన్లో చేసేస్తాను, మళ్ళీ సపరేట్గా ఫ్రైడ్ ఆనియన్స్ చేసి అలా కాకుండా. సో సేమ్ టైంలో ఇది ఆనియన్ ఫ్రై అయ్యేలోపు మనకి వాటర్ కూడా హీట్ ఎక్కిపోతుంది. సో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ ఇది గోల్డెన్ బ్రౌన్కి వచ్చేసింది కదా. ఇప్పుడు మనం దీంట్లో ష్రింప్ యాడ్ చేసేసుకుందాం. సో మనం 30 మినిట్స్ మ్యారినేట్ చేసిన ష్రింప్ కూడా యాడ్ చేసేసుకొని ష్రింప్ కొంచెం వేడెక్కే వరకు హైలో పెట్టేసుకోవాలి. ఫ్లేమ్ హైలో పెట్టేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి. సో లిడ్ పెట్టుకున్నాక ఒక 5 మినిట్స్లో మన ష్రింప్ వేడెక్కిపోతుంది. దాంట్లో 1 టొమాటో యాడ్ చేసుకున్నాను నేను. అట్లా 4-5 పీసెస్లా పెద్ద పీసెస్ కట్ చేసుకొని దాంట్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసేయాలి. మళ్ళీ సేమ్ హైలోనే ఉండాలి స్టవ్ ఫర్ 5 మినిట్స్. మనకి 10 మినిట్స్ హైలో ష్రింప్ కుక్ అయ్యేలోపు రైస్ కూడా 80% కుక్ అయిపోతుంది. సో ఆ రైస్ని మనం ష్రింప్లోకి యాడ్ చేసేసుకోవాలి. నేను ఆ క్లిప్ వీడియో తీసాను అనుకున్నాను, బట్ అది మిస్ అయిపోయింది, రికార్డ్ చేయడం మర్చిపోయినాను. సో ఆల్రెడీ వేసిన తర్వాత ఒక క్లిప్ ఒకటి యాడ్ చేశాను. సో అలా ఫాయిల్ పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ లోలో పెట్టేసుకోవాలి. 20 మినిట్స్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, 10 మినిట్స్ తర్వాత యమ్మీ ష్రింప్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్, షేర్. థ్యాంక్ యూ.